లోక్సభ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు రాచకొండ సిపి తరుణ్ జోషి. కమిషనరేట్ పరిధిలో మొత్తం 5 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా 34 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకోసం 3396 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అయితే కమిషనరేట్ పరిధిలో 16 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు సిపి తరుణ్ జోషి తెలిపారు. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి 11 కోట్ల రూపాయలు సీజ్ చేశామన్నారు తరుణ్ జోషి. రౌడీ షీటర్స్ నేరస్తులను 4892 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. 14 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 8500 మంది రాష్ట్ర పోలీసులతో పాటు 47 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ విధులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. పోలింగ్ స్టేషన్లకు జియో ట్యాగ్ చేశామంటున్న రాచకొండ సిపి తరుణ్ జోషితో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధి అనేది దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీలు ఉన్న ప్రాంతం. మరోవైపు చూసుకుంటే రాచకొండ కమిషనరేట్ అనేది అతిపెద్దగా ఉంది. అయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎన్నికల పోలింగ్ స్టేషన్ వద్ద ఎలాంటి బందోబస్తు చర్యలు నిర్వహిస్తున్నారని సంబంధించి ప్రస్తుతం మనకు రాచకొండ సిపి తరుణ్ జోషి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. సార్, ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు? ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి? టోటల్ మాకు రాచకొండ కమిషనరేట్ లిమిట్స్ లో 3396 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ టోటల్ నుంచి అబౌట్ 16% క్రిటికల్. తర్వాత 1590 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అన్ని ప్లేసెస్ లో మా పోలీస్ ఆఫీసర్స్ కి స్టాటిక్ ఫోర్స్ పెడతాము. తర్వాత క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో అన్ని సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేస్తాము. సార్, ఇలాంటి రాచకొండ కమిషనర్లో ఇప్పటివరకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి? ఇప్పటివరకు ఎంత బందోబస్తు ఎంత ఉంది? వీ హ్యావ్ టోటల్ 5. మాకు 5 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ వస్తున్నాయి. మేజర్లీ భువనగిరి ఇస్ అబౌట్ 80%, మల్కాజ్గిరి అబౌట్ 55%. ఈ 2 కాన్స్టిట్యున్సీ కోసం నేను పోలీస్ నోడల్ ఆఫీసర్. ఈ కాకుండా చెవెల్లా అబౌట్ 18%, దెన్ అబౌట్ 0.1% ఆఫ్ హైదరాబాద్ అండ్ 5% ఆఫ్ నాగర్ కర్నూలు కూడా మాకు వస్తున్నాయి. టోటల్ రాచకొండ పోలీస్ తరఫు నుంచి అబౌట్ 6000 ఇన్ అవర్ టోటల్ స్ట్రెంగ్త్, ఇంక్లూడింగ్ ఆల్ ద సివిల్ అండ్ ఏఆర్ ప్లస్ హోమ్ గార్డ్స్ కలిపి. బయట నుంచి కూడా మాకు ఫోర్స్ వస్తున్నాయి, సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ ప్లస్ టీఎస్ఎస్పీ బెటాలియన్స్ ప్లాటూన్స్, ప్లస్ బయట నుంచి కొన్ని అదర్ యూనిట్స్ నుంచి కూడా ఫోర్సెస్ మాకు అలాట్ అయింది. అండ్ ఫ్రమ్ ఎస్సిటీ టీఎస్పీఐ నుంచి కూడా మాకు ట్రైనింగ్ ఆఫీసర్స్ కూడా వస్తున్నారు. సార్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో గతంలో చెరుమూరు ఘటనలు అంటే లొల్లీలు జరిగినాయి. అలాంటి ఘటనలు ఇప్పుడు జరగకుండా పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? యాక్చువల్లీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా జరిగింది. మాకు ఎనీ పెద్దగా ఇన్సిడెంట్ జరగలేదు. ఏం ఇన్సిడెంట్స్ అయితే అది ముందు జరిగింది. ఈవీఎంలకు సంబంధించి కొంచెం గొడవ జరిగింది సార్, అలాంటి విషయం. దట్ వాస్ డ్యూరింగ్ ద కౌంటింగ్ టైమ్. అది కౌంటింగ్ టైమ్ లో కొన్ని సమ్ ఇష్యూస్ హ్యావ్ హ్యాపెండ్ అట్ దట్ టైమ్, బట్ అదర్వైజ్ దేవర్ నో ప్రాబ్లమ్ ఇన్ ఎనీ. అది పోలింగ్ డే రోజు ఏం ప్రాబ్లం లేదు. అది ఈవీఎంస్ లో ప్రాబ్లం వస్తే మాకు ఈవీఎంస్ రిప్లేస్ చేయడానికి కూడా స్పెషల్ టీమ్స్ ఉన్నాయి. We will be supporting the concerned polling staff for replacement also. This time we are not expecting any problem. Sir, polling సమయంలో రౌడీ షీటర్ల నేరస్తులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మేము అందరికీ బైండ్ ఓవర్ చేసాము. మోర్ దెన్ 4000 డిఫరెంట్ కేటగిరీ హిస్టరీ షీటర్స్. కొంతమంది రౌడీస్ ఉన్నారు, కొంతమంది పాత కేసెస్ ఉన్నాయి. ఎలక్షన్ అఫెన్సెస్ లో కూడా కొంతమందికి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళకి గుడ్ బిహేవియర్, మంచి బిహేవియర్ కోసం మేము బైండ్ ఓవర్ చేసాము. కొంతమందికి ఆ రోజు మాకు డౌట్ ఉంటే వీ విల్ కీప్ దెమ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. అది ఓటింగ్ వాళ్ళకి కంపల్సరీ అలౌ చేస్తాము. బట్ ఇఫ్ రిక్వైర్డ్ వీ విల్ టేక్ ద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్షన్ అవసరం ఉంటే. సార్, ఫైనల్ గా ఓటర్లకు ఏం సూచిస్తారు సార్? సో పబ్లిక్ కి అపీల్ ఉంది. ఆ రోజు మార్నింగ్ 7 to 6 సఫిషియంట్ టైమ్ ఇస్ దేర్. 11 hours is given for the voting. Please come out and vote freely and fairly without any kind of inducement. And మీరు స్వయంగా రావాలి. అండ్ అది మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది ఆ స్టేషన్ కి వెళ్ళండి. డోంట్ గో టు ద అదర్ పోలింగ్ స్టేషన్. క్యారీ ద రెలివెంట్ ఐడి, ద ఫోటో ఐడి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. ప్లస్ అది ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్స్ ఆర్ ఎనీ లిక్విడ్ ఆర్ ఎనీ ఇంక్ పెన్ ఆర్ ఎనీ ఆర్మ్స్ అమ్యునిషన్ ప్లస్ ఎనీ మ్యాచ్ బాక్స్ ఆర్ సిగరెట్. దీస్ ఐటమ్స్ do not carry. They will not be allowed in the polling station. And don't indulge in any action which will lead to any criminal case against you. Thank you. ఇది మొత్తంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 8000 మందికి పైగా పోలీసు బందోబస్తు పోలింగ్ స్టేషన్ వద్ద నిఘా ఉంచాం. బందోబస్తు కూడా ఏర్పాటు చేసాం. ఎలాంటి చిదురుమొదలు ఘటనలు కావచ్చు, అలా అవాంఛనీయ ఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు. ప్రజలు, ఓటర్లు ఎవరైనా అభద్రతా భావంతో ఉండవద్దు. నిర్భయంగా ఓటు వేయడానికి, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా రాచకొండ సిపి తరుణ్ జోషి చెప్తున్నారు. కెమెరా పర్సన్ గోవర్ధన్తో అమరేందర్ రెడ్డి, HM TV, రాచకొండ.